కర్నూలు జిల్లా ఆథోనిలో ముజీబ్ అనే వ్యక్తిపై నరసింహులు అనే వ్యక్తి అసహనాన్ని వ్యక్తం చేశాడు. చిన్న బీడీలో బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్న తన పట్ల ముజీబ్ దౌర్జన్యంగా తన బంకును తొలగించాడని ఆరోపించారు. ఇక అదే ప్లేస్ లో ముజీబ్ అతని బంకు పెట్టుకున్నాడని బాధిత చిరు వ్యాపారి నరసింహులు వాపోయాడు. ఇక దీనిపై తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా ఇది సరికాదని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి ఖండించారు. అలాగే చెరుకు మిషన్ పెట్టుకొని అక్కడ ఇద్దరు అన్నదమ్ములు కలిసి బతుకుతున్నారు. వాళ్ళకు దాదాపుగా 7 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళ జీవనమే చాలా కష్టమైంది. అక్కడ 35 సంవత్సరముల నుంచి కూడా అబ్బాయిలు ఇద్దరు బతుకుతున్నారు. ఆ రోజు దాదాపు 30 సంవత్సరాలుగా కాంప్లెక్స్ కట్టించినప్పటి నుంచి కూడా వాళ్ళే అక్కడే ఉన్నారు. కాకపోతే రీసెంట్గా 2016 నుంచి కింద ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్లో టోటల్గా ఆదోన్యందు 7 స్టేర్ గేజీలు ఉన్నాయి. ఆ 7 స్టేర్ గేజీల్లో అప్పుడున్నటువంటి నాయకుల కింద కార్యకర్తలు కొంతమంది సార్ మాకు ఏదైనా ఇవి ఇస్తే జీవనాధారం అవుతుందని చెప్పేసి అడగడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకి తలాకి ఏదో జీవనాధారం కోసం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇంకొకటి మిగిలింటే ఈ అబ్బాయి వచ్చేసి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనకి ఇంకా తక్కువపడి నడి రోడ్డు పైన ఒక టీ స్టాల్ బాడీకి ఇవ్వడం జరిగింది. నెలకు